వివిధ సంఘాల కార్మికులు ఉద్యోగులు అందరికీ కూడా సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు. సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరించాలని, కనీస వేతనాలు 26,000గా నిర్ణయించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ రంగ శాఖలు సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ని అమలు చేయాలని, అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నాలకి పికెటింగ్లకి పిలిపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ధర్నా ద్వారా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఈ పెట్టుబడిదారుల పక్షాన కాదు, ఈ సమాజంలో సంపద సృష్టిస్తున్న కార్మికులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేతనాలు పెంచకపోతే ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం, మీ వేతనాలు పెంచేదాకా పోరాటాన్ని కొనసాగిస్తాం అని చెప్పి హెచ్చరిక చేయడానికి ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పారిశ్రామికవేత్తలకి 99 పైసాకి ఎకరం ఇవ్వడాన్ని ఆపి ఈ సంపద సృష్టికి మూల కారణమైన కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేతనాలు పెంచకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మొత్తం కార్మికులందరూ కూడా కలిపి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మీ నిర్వాహకం వల్లే ధరలు విపరీతంగా పెరిగాయి, మీ నిర్వాహకం వల్లే గ్యాస్ ధరలు పెరిగాయి, మీ నిర్వాహకం వల్లే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, మీ నిర్వాహకం వల్లే కరెంట్ ఛార్జీలు పెరిగాయి. కాబట్టి దీనికి అనుగుణంగా ధరలు తగ్గించడమే కాదు, కార్మికుల యొక్క వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో షెడ్యూల్ పరిశ్రమల్లో 71 షెడ్యూల్ పరిశ్రమల్లో 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికులకి జీతాలు గత 12 ఏళ్ళుగా సవరించలేదు. అంటే ఇవాళ షాపుల్లో పనిచేస్తున్నా, హోటల్లో పనిచేస్తున్నా, అల్యూమినియం రేకు మట్టాల్లో పనిచేస్తున్నా, పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నా, హోటల్లో పనిచేస్తున్నా, షాపుల్లో పనిచేస్తున్నా, విద్యాలయాల్లో పనిచేస్తున్నా, హాస్పిటల్లో పనిచేస్తున్నా, ఇటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 12 సంవత్సరాల వెనకటి వేతనాలతో పనిచేస్తున్నారు. ఇట్లా పనిచేస్తున్న వాళ్ళు రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు. ఈ 50 లక్షల మందికి సంబంధించి కనీస వేతనాన్ని వెంటనే సవరించి కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కనుక సరి చేయకపోతే, వేతనాలు పెంచకపోతే పెద్ద ఎత్తున రోడ్ల మీదకి మేము రావడమే కాదు, మా పిల్లల్ని కుటుంబాలని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి పోరాటం చేస్తాం అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇటీవల ఢిల్లీలో పోరాటం జరిగింది. విద్యార్థులు మీకు గుణపాఠం నేర్పారు చంద్రబాబు నాయుడు, మీ బాస్కు గుణపాఠం నేర్పారు మోడీకి. అక్కడ అదే గుణపాఠం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే కాలంలో కార్మిక వర్గం నీకు నేర్పబోతోంది. కనీస వేతనాలు చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో, రాష్ట్ర ప్రభుత్వ సొసైటీల్లో, యూనివర్సిటీల్లో, టీటీడీ కనకదుర్గ టెంపుల్ లాంటి దేవస్థానాల్లో 3 లక్షల మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. అలాగే హాస్పిటల్స్ లో పనిచేస్తున్న శానిటరీ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు పెంచాలి. రెగ్యులర్ ఉద్యోగి మినిమం బేసిక్ ఏదైతే ఉందో ఆ బేసిక్ ని వేతనంగా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మేము అడగడం కాదు, సుప్రీం కోర్టు సివిల్ అప్పీల్ 213 కేసులో తీర్పు ఇచ్చింది. ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగైనా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగైనా ఆ రెగ్యులర్ ఉద్యోగి తాలూకు వేతనాన్ని, మూల వేతనాన్ని బేసిక్ ని జీతంగా చెల్లించాలి అని చెప్పి కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ రెగ్యులేషన్ చట్టం చెప్తోంది. ఓ రెగ్యులర్ ఉద్యోగితో పనిచేస్తున్న ఏ తాత్కాలిక ఉద్యోగికైనా రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా జీతం ఇవ్వాలి, సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి చట్టం చెప్తోంది. మాకు ఎందుకేమో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సంస్థల్లో పనిచేస్తున్న 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు,
వివిధ పథకాలు, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, సెకండ్ ఏఎన్ఎం, అర్బన్ హెల్త్, 102, 108, 104, ఉపాధి హామీ, వెలుగు లాంటి పథకాల్లో పనిచేస్తున్న 4 లక్షల మందికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యోగులందరూ మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో లాంటి స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలి, రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు రెగ్యులర్ చేయడం? ఇవాళ ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైంది, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు సాధ్యం కాదు? ఇతర రాష్ట్రాలలో, పంజాబ్ లో, హర్యానాలో, రాజస్థాన్ లో, అలాగే మన పక్కనే ఉన్న ఒరిస్సాలో, సిక్కింలో, మణిపూర్ లో, మేఘాలయాల్లో అక్కడ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు సాధ్యం కాదు చంద్రబాబు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. మేము అడుగుతుంది ఉద్యమ కొరకు కాదు. ఇవాళ ఈ పేషీలో మంచినీళ్ళు ఇచ్చేది కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే, నీ కారు నడిపేది కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. ఇవాళ ప్రతి ప్రభుత్వ ఆఫీసులో, ప్రతి హాస్పిటల్లో, ప్రతి స్కూల్లో, ప్రతి సంస్థలో పనిచేసేది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులే. ఏ పని చేయడానికి మేము పనికొచ్చినప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి ఎందుకు పనికిరాం? ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైనప్పుడు ఎక్కడ ఎందుకు సాధ్యం కాదు? వెంటనే అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తాం. ఇవాళ అనేక మంది పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నారు. మన ఆటోనగర్ లో కావచ్చు, కొండపల్లి ఇండస్ట్రియల్ ప్రాంతం కావచ్చు, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో అక్కడ రెగ్యులర్ గా మంచిగా పని చేయించుకుంటూ ఉన్నారు. మాత్రం ఇవ్వట్లేదు. పిఎఫ్ఈఎస్ఐ సక్రమంగా అమలు కాని పరిస్థితి. ఇది అమలు చేయించాల్సింది లేబర్ డిపార్ట్మెంట్, అమలు చేయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ చోద్యం చూస్తూ ఊరుకుంటున్నాయి. ఇవాళ పరిశ్రమల్లో సరైన రక్షణ చర్యలు కల్పించగా ప్రమాదాల పాలై కార్మికులు చనిపోతే పట్టించుకోని పరిస్థితి ఇవాళ ఉంది. మన విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ లో చనిపోయిన కార్మికుల్లో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 3 కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం ప్రకటించింది, అమలు చేసేది. ఎంత? కేవలం 2 లక్షల రూపాయలు. అంటే మోడీ ప్రభుత్వం మన కార్మికులకి ప్రాణాలకి ఇస్తున్న విలువ 2 లక్షల రూపాయలు మాత్రమే. మరి ఇది వాళ్ళ ప్రభుత్వ తీరు. మన లోకేష్ ఎక్కడికి వెళ్ళారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వెళ్ళారు, వాళ్ళు మాత్రం నోరు కలపలేదు. అక్కడ ప్రమాదానికి కారణం తేల్చారు. ఏమని? ఇవాళ పరిశ్రమల్లో భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి, మనలాంటి కార్మికులు చనిపోతూ ఉన్నారు. దీనికి కారణం అక్కడ విధానాలు, సక్రమమైన విధానాలు అమలు చేయకపోవడం అని. అంటే ఫ్యాక్టరీలో రక్షణా చర్యలు యాజమాన్యాలు చేపట్టకపోతే అటువంటి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడం మానేసి కార్మికులు చనిపోవడానికి కారణం అవుతోంది ప్రభుత్వం. కాబట్టి ప్రతి పరిశ్రమలో కూడా భద్రతా చర్యలు చేపట్టాలి, ప్రమాదాలు జరగకుండా నివారించాలి, భద్రతా చర్యలు చేపట్టిన యాజమాన్యాన్ని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పరిశ్రమలో పనిచేసే ప్రతి కార్మికుడికి, ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం సంక్షేమం పేరుగా సంక్షేమ హాస్టళ్లను నిర్వహిస్తోంది, గురుకులాలను నిర్వహిస్తోంది, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో, అలాగే బీసీ వెల్ఫేర్లో హాస్టల్స్ నిర్వహిస్తోంది. వాళ్ళెవరికి కూడా కనీస వేతనాలు లేవు. ఉన్న ఉద్యోగానికి కూడా, ఉపాధికి కూడా గండి కొట్టిన ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఈ సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్స్ అన్నింటినీ కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. కాబట్టి రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి పరిశ్రమ కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇవాళ హోటల్లో కానీ లేకుంటే కనుక షాపుల్లో కానీ పనిచేస్తున్నది 12 ఏళ్ల క్రితం వేతనాలు. కాబట్టి మొత్తం అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసే చోట వెంటనే కనీస వేతనాలను సవరించాలి, కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి, అందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, అలాగే ప్రభుత్వ పథకాలు, సమగ్ర శిక్ష,
నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ, వెలుగు, సెకండ్ ఏఎన్ఎం, అలాగే నేషనల్ హెల్త్ మిషన్, దీంతో పాటుగా ఇతర ఉద్యోగులు అర్బన్ హెల్త్ 102, 104, 108, ఎన్టీబీ ఇటువంటి అనేక ప్రభుత్వ యొక్క పథకాలు, అలాగే సంక్షేమ సొసైటీలు ఏవైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, గురుకులాలు, ఇటువంటి చోట యూనివర్సిటీల్లోనూ ప్రతి ఒక్క చోట కూడా ప్రతి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా ఎంటీఎస్ అమలు చేయాలి, అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతూ నిర్వహించి ధర్నాలో పాల్గొన్న మీకందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రోజు నుంచి వేతనాలు పెంచేదాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం, మీ సంగతి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మాట్లాడతారా మరి అక్కడ మాట్లాడుతూ